సార్ ఏంటి సార్ మీరు ఇంత కష్టపడిపోతారో, ఇంత ట్రాన్స్‌ఫర్మేషను, ఓ పక్కనేమో అది డూ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మరంటే, ఆయన కామెడీగా ఆయన దే పెయిడ్ నా అంటారండి. అనేవారండి సరదా జోక్‌గా. కానీ ఆయన డెడికేషన్ గానండి నేను చూస్తే ఈ సినిమాకి పెద్ద అసెట్ చరణ్ సారే అండి. అంటే ఎంత కష్టపడతారంటే అండి, మీరు షాక్ అయిపోతారు. సెట్ ఇప్పుడు షాట్ చేయాలనుకోండి, ఆల్రెడీ జిమ్ చేసి వచ్చేవారండి ఆయన. జిమ్ చేసి వచ్చి మళ్ళీ షాట్‌లో టేక్‌కి మధ్యలో ఎళ్లి మీరు ఆ వీడియోస్ అన్ని వదులుతారులా ఉంది. టేక్‌కి మధ్యలో ఎళ్లి మళ్ళీ ఒక 20 మినిట్స్ మళ్ళీ కొట్టి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ వచ్చి షాట్ చేసేవారండి. మళ్ళీ ఆ అది మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక హాఫ్ టేక్‌కి మధ్య గ్యాప్ ఉంటది. మళ్ళీ చేసి అబ్బా! నాకైతే మళ్ళీ ఓ పక్కనేమో చెయ్యి నొప్పండి. ఒక డంబెల్ ఎత్తాలంటే ఆళ్ళ పాపని ఎత్తుకోలేకపోతున్నాడండి ఆయన. వాళ్ళ పాపని ఎత్తుకోవాలంటే కూడా ఇక్కడ ఎక్కడో సపోర్ట్. ఆ! ఇక్కడ అది మగధర్ టైంలో ఎక్కడో చిన్నదేదో జరిగిందంటండి. అక్కడి నుంచి అలా కంటిన్యూయస్‌గా ప్రెషర్ పడడం వల్ల దాంతో పాటు పైల్వాన్లు తిరగేయాలండి. తిరగేసి కొట్టాలంటే వాళ్ళు సినిమా పైల్వాన్స్ కాదండి. సినిమాలో తెలిసే రియల్. ఫైటర్స్ కాదు. రియల్ పైల్వాన్స్ అండి. ఆళ్ళకి సినిమా టెక్నిక్ తెలిసేది కదండీ. ఈయన హ్యాండ్ మీదకొచ్చి పడిపోయేవారు. ఈయన్ని కంట్రోల్ చేసుకోవాలా, వాళ్ళని పడేయాలా. అది చాలా టఫ్ అయిపోయేది సార్. నాకు ఫైట్ జరుగుతుంటే చాలా భయమేసేదండి. ఒక యాక్షన్ ఎపిసోడ్ జరిగినా అయిపోతే బాగుండు ఫాస్ట్‌గానే.